హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్లో హాట్ టాపిక్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే సెబీ వాళ్ళు ఎఫ్&ఓ ట్రేడింగ్ని బ్యాన్ చేస్తున్నారు అని. దీని మీద ఆల్రెడీ ఒక క్లారిటీతో కూడుకున్నటువంటి వీడియో ఇంతకుముందే ఇచ్చాను. కానీ ఇంకా డౌట్స్ అనేటువంటిది ట్రేడర్స్కి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఎందుకనంటే మీరు కనుక బాగా గమనిస్తే చాలామంది కూడా యూట్యూబ్లో ఎఫ్&ఓ బ్యాన్ అనేటువంటి క్యాప్షన్ పెట్టేసేసి థంబ్నెయిల్స్ పెట్టేసేసి వీడియోస్ చేస్తూ ఉంటే ఎంత క్లారిటీ వచ్చినప్పటికీ కూడా కొన్ని డౌట్స్ అనేటువంటివి పబ్లిక్ ఉంటున్నాయి. అయితే వీళ్ళకి వచ్చేటువంటి డౌట్స్ మీద క్లారిటీ అనేటువంటిది ఆ వీడియోస్లో చెప్పకుండా కొన్ని రకాలుగా చెప్తా ఉన్నారనమాట. అయితే మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఏ నేషన్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఈజ్ డిపెండెడ్ ఆన్ స్టాక్ మార్కెట్. ఇది వాస్తవం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది స్టాక్ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది అనేది. అందుకని ప్రభుత్వాలైనా సెబీ అయినా కొంతవరకు మాత్రమే యాక్షన్స్ అనేటువంటివి తీసుకుంటాయి, కానీ అది స్టాక్ మార్కెట్ని ఎఫెక్ట్ చేసేటువంటి విధంగా ఎప్పుడు కూడా డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎఫ్&ఓని బ్యాన్ చేశారనుకోండి, బ్యాన్ చేస్తే ఇక ట్రేడింగ్ అనేటువంటిది ఏముంది? ఈ రోజున స్టాక్ మార్కెట్ నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్కి వెళ్తున్నాయి. కొన్ని వందల కంపెనీలు ఈ బ్రోకరేజెస్ సంస్థలో ఈ ట్రేడర్స్ కారణంగానే నిలబడగలుగుతున్నాయి. కొత్త డిమాట్ అకౌంట్ బేస్డ్ కంపెనీస్ చాలా అంటే చాలా వచ్చినాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐలు, డిఐలు వీళ్ళందరూ కూడా ఇండియన్ మార్కెట్లోకి వస్తూ కొంత విదేశీ మారక ద్రవ్యం అనేటువంటిది భారతదేశానికి వస్తూ ఉంది. అలా అంటే ఫారెక్స్ నిల్వలు పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి కావాల్సినటువంటి ట్యాక్సెస్ వస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో గవర్నమెంట్ కానీ సెబీ కానీ ఈ ట్రేడింగ్కి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఎటువంటి నిర్ణయాలు అనేటువంటిది తీసుకోదు. ఎందుకనంటే ఆ నిర్ణయం తీసుకుంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ట్రేడర్స్, ఇంట్రాడే ట్రేడర్స్ కనుక లేకపోతే స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఉండదు. అందుకనే స్టాక్ మార్కెట్లో కదలికలు అనేటువంటి తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనే కదా ఎఫ్&ఓని తీసుకొని వచ్చింది. ఈ ఎఫ్&ఓని తేబట్టే కదా ఇంట్రాడే ట్రేడర్స్ పెరిగింది. ఇంట్రాడే ట్రేడర్స్ పెరగబట్టే కదా స్టాక్ మార్కెట్ అనేటువంటి రాకెట్ లాగా అవాసవలాగా ముందుకి పైకి వెళ్ళిపోతూ ఉన్నది. మీరు లాస్ట్ 4 ఇయర్స్లో స్టాక్ మార్కెట్ 4 రెట్లు పెరిగింది, 3 రెట్లు పెరిగింది. ఎలా పెరిగిందంటే ఆప్షన్ ట్రేడ్స్ వల్లనే పెరిగింది. దెర్ ఈస్ నో ఆప్షన్ ట్రేడ్స్ స్టాక్ మార్కెట్ ఎంతటి మూమెంట్ అనేటువంటి రాదు. నెంబర్ 1. నెంబర్ 2, వాలటాలిటీ అనేటువంటిది ఉండదు. వాలటాలిటీ ఉన్నప్పుడు మాత్రమే ప్రైజెస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ ప్రైస్ ఎంత ఉన్నది 4 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎంత ఉంది? టాటా మోటార్స్ 4 సంవత్సరాల క్రితం 78 రూపాయలు, 100 రూపాయలు ఉన్నటువంటిది ఈ రోజున 1000 రూపాయలు ఉన్నది. సో ఇంత రిటర్న్స్ అనేటువంటివి ఇంట్రాడే ట్రేడర్స్ కనుక లేకపోతే జరిగేటువంటి అవకాశం లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నటువంటి వాడు స్టాక్స్ను కొంటాడు, కొనేసేసి స్టాక్ చేసేస్తాడు, ఆయన డిమాట్ అకౌంట్లో ఉంచేస్తాడు. అప్పుడు వాల్యూమ్ అనేటువంటిది డెడ్ అయిపోతుంది కదా. మరి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కొనేసి ఆడ పెట్టుకుంటే ఈ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసేవాడు ఎవడు? ఇంట్రాడే ట్రేడర్ మాత్రమే. సో ఇంట్రాడే ట్రేడర్ కనుక లేకపోతే స్టాక్ మార్కెట్ మనగలగదు. అలాగే ఈ బ్రోకరేజ్ సంస్థలు బతకలేవు. ఎఫ్ఐఐలు, డిఐలు లాభాలను స్వీకరించలేరు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తల మీద గుడ్డేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దట్ దీన్ని ఎఫెక్ట్ అయ్యేటువంటి నిర్ణయం సెబీ అనేటువంటిది తీసుకోదు. జస్ట్ సెబీ తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేటువంటివి ఎఫ్&ఓని బ్యాన్ చేసే విధంగా ఉండదు. సెబీ ఏం చెప్తుందంటే వాలటాలిటీ అనేటువంటిది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్లో విపరీతంగా పెరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా 80 to 90% ఆప్షన్ ట్రేడ్ చేస్తున్నారు. ఈ ఆప్షన్ ట్రేడ్ చేయడం ద్వారా లిక్విడిటీ విపరీతంగా పెరిగి వాలటాలిటీ విచ్చలవిడిగా ఉంటుంది. దీని కారణంగా కామన్ ట్రేడరు ఓడిపోతున్నాడు కాబట్టి, అంటే నష్టపోతున్నాడు కాబట్టి దీని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొని రావాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ మాత్రమే. ఈ ప్రపోజల్ని పంపిస్తుంది ఆయా సంస్థలకి, బ్రోకరేజ్ సంస్థలకి, వీళ్ళందరికీ కూడా పంపిస్తుంది.
పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేటువంటిది తీసుకున్న తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకుంటుంది. ఇది తీసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుందని మీరు గమనించండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు సెబీ రెఫరల్ లింక్ అమౌంట్ ద్వారా సబ్ బ్రోకరేజ్ వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి రెఫరల్ లింక్ అమౌంట్ అనేటువంటిది పోకుండా ఉండాలి, దాన్ని బ్యాన్ చేస్తారు అని గతంలో 1 సంవత్సరం క్రితం ఇదే విధానంతో ప్రపోజల్ అనేటువంటిది తీసుకుని వచ్చింది. కానీ డిమాట్ అకౌంట్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ యొక్క లాబింగ్ దెబ్బకి బెండ్ అయిపోయింది. మరి ఇంతకుముందు మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది రెఫరల్ లింక్ అమౌంట్స్ మనీని బ్యాన్ చేస్తారు అని. ఇది పెద్ద చర్చ కూడా జరిగింది. కానీ ఏమైంది? ఏమన్నా చేశారా ఇప్పటివరకు? చేయలేదు. ఎందుకంటే అన్నిటికంటే చాలా పెద్ద లాబింగ్ సంస్థలు ఉంటాయి ఈ జెరోదాకి కానీ ఈ కంపెనీస్కి. అవి కొంత ఇంపాక్ట్ అనేటువంటిది కలిగిస్తూ ఉంటాయి అనేది వాస్తవం అన్నమాట. అలాగే ఎఫ్ఐఐలు, డిఎల్ఐలకు సంబంధించిన లాబింగ్ వ్యవస్థలు ఉంటాయి. అవి సెబీ నిర్ణయాల్లో కీలకమైనటువంటి పాత్రను కూడా వహిస్తాయంటంలో ఎటువంటి సందేహం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఒక ట్యాగ్ పెట్టినా, అది విషప్రదార్థం అని తెలిసినా, సామాన్యుడు బాగా దెబ్బతింటున్నాడని తెలిసినా, ఆరోగ్యాలు చెదిమిపోతున్నాయని తెలుస్తున్నా, కుటుంబాలు అస్తవ్యస్తం అవుతున్నాయని అవగాహన గవర్నమెంట్లకు ఉన్నప్పటికీ కూడా వాటి మీద బ్యాన్ ఎందుకు చేయరంటే ట్యాక్సెస్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది కాబట్టి. సో దట్ F&Oని ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ అనేటువంటిది చేయరు. సెబీ చెప్తుంది ఏంటంటే ఈ లిక్విడిటీని తగ్గించాలి అని అంటే ఏం చేయాలి? లాట్ సైజుని పెంచాలి అని చెప్తున్నారు. కాంట్రాక్ట్ మనీని పెంచాలి అంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ మనీ ఒక 10 lakhs ఉందనుకోండి ఒక లాట్కి, అదే 30 lakhsలో చేయాలి అని అంటున్నారు. ఆ 30 lakhs ఏమవుతుంది? మహా అయితే 45, బ్యాంక్ నిఫ్టీ క్వాంటిటీ 45 అయింది, నిఫ్టీ క్వాంటిటీ 75 అవుతుంది, అంతే కదా. సో 3 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపోజల్ని తీసుకొని వెళ్ళినప్పుడు సహజంగానే బ్యాంక్ నిఫ్టీ క్వాంటిటీ 45, నిఫ్టీ క్వాంటిటీ 100 అట్లా పెట్టారనుకోండి, కామన్గా ఉండేటువంటి ట్రేడర్ యొక్క యాక్టివిటీ ఏదేమైనా సరే కొంత తగ్గుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. మరి కామన్ ట్రేడర్ యొక్క యాక్టివిటీ కనుక తగ్గితే బ్రోకరేజ్ సంస్థల యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ యొక్క లాభాలు తగ్గుతాయి కదా. వాళ్ళు మళ్ళీ సబ్ బ్రోకర్స్కి 50% యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి పంపించాలి కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారు? ఈ ప్రపోజల్ని వీటన్నిటికీ పంపించింది సెబీ. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లాబింగ్స్ చెప్తాయన్నమాట, ఇంత కనుక ఇచ్చేస్తే ఈ సంస్థలు ఇంత దెబ్బతింటాయి, ఎంప్లాయ్మెంట్స్ ఇంత దెబ్బతింటుంది, డ్యామేజ్ అవుతుందని వాళ్ళకు ఉన్నటువంటి మాడ్యులేషన్స్ని వాళ్ళు ముందు ఉంచుతారు, సెబీ ముందు ఉంచుతారు. సో మహా అయితే నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఇంతకుముందు ఎంత ఉంది? 25 ఉంది. సో ఈ 15ని 25 చేస్తారు. నిఫ్టీని ఇంతకుముందు 50 ఉంది, ఇప్పుడు ఏమన్నా 25 ఉంది. సో ఈ 25ని 50 చేస్తారు. అంటే అంతకంటే ఎటువంటి చేంజెస్ అనేటువంటివి ఉండవు. దీన్ని 45 చేస్తే కామన్ ట్రేడర్ ఆగిపోతాడు. ఎఫ్ఐఐలకి కావాల్సిన ఎర్ర దొరకదు. ఇక ఎఫ్ఐఐలకి ఎక్కడి నుంచి వస్తే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు? అప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది తగ్గిపోయి ఇంకొక మార్గాన్ని అన్వేషిస్తారు. అప్పుడు స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ అనేటువంటిది జరుగుతుంది. మీరు బాగా గమనించండి, వారం రోజుల పాటు కనుక ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి కామన్ ట్రేడర్ కనుక వారం రోజులు కనుక ఇండియా మొత్తంలో చేయకపోతే, అందరూ ఒక వారం రోజులు కనుక ఆగితే, 5 days ట్రేడింగ్ చేయకపోతే స్టాక్ మార్కెట్ ఒక్క దెబ్బ క్రాష్ అయ్యిద్ది అనమాట. కాబట్టి గవర్నమెంట్ అనేటువంటిది, సెబీ అనేటువంటిది ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించదు. కాకపోతే ఇవి జరుగుతాయి. బ్యాంక్ నిఫ్టీ 25 క్వాంటిటీ చేస్తుంది, 45 క్వాంటిటీ 60 క్వాంటిటీ అని అంటున్నారు, కానీ 25 క్వాంటిటీ చేయొచ్చు. నిఫ్టీ 50 క్వాంటిటీ జరుగుతుంది. అంతేగాని F&O ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ అనేటువంటిది జరగదు. ఎందుకంటే మీలాంటి కామన్ ట్రేడరే ఈ పెద్ద వాళ్ళకి ఒక పెద్ద నిధి కాబట్టి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకుంటారు చెప్పండి. థ్యాంక్ యూ.